లాస్ట్ పొలములుగా నా వేగుడుతుంది ఆనందం కింద నుంచి పై వరకు ఎగ్గొట్టకొచ్చా ఆనందం ఎంతమంది జనాలు చూసాక అవునా ఆనందం పట్టలేక స్వామి శరణం మర్చిపోయి అవును అవునా అవునా ఎక్కడ మాలేస్తున్నావు దగ్గరే బోడుకొండకు ఇక్కడ ఐదు కమ్మున్నాడా పైన బోడుగా ఉన్న చూడు ఆ పైన ఉన్నాడు అవునా ఎన్ని రోజులు మాలేస్తున్నావు ఓ నేను 71 రోజు కొడక్క 41 రోజుతో పొత్తు పడలేదు 71 రోజులు ఎలా అయినా కాదప్పా ఏం చేస్తావు కావాలంటే నేను అందరూ 41 రోజులకే ఎక్కువ అయిపోతుంటే నేను అందరికన్నా ఇంకా ఎక్కువ రోజులు మాల వేసుకొని ఉన్నానంటే ఏమిలే అందరూ స్వాములు భక్తి పట్టలేరు నేను పడతా ఏమిలే వాళ్ళందరూ జరిగే స్వాములు కాబట్టి వాళ్ళు 41 రోజులకే నేను జరగని స్వామిని కొంపలో భీమ అయిపోయినాయి చక్రి కాకపోలు లేదు అప్పులో పోరు ఎక్కువ అయిపోయింది అందుకోసమని నేను రోజులు పెంచినా ఇంతకు ముందు పెంచినప్ప ఏమిలే అవును ఇంతకు ముందు అప్పులోళ్ళు స్వాములు అందరూగా మాలేకి ముందు సంక్రాంతి జ్యోతికి పెట్టారు ఓహో సంక్రాంతి ఓ పండుగ చాలా రోజులు అయిపోయా చాలా రోజులు ఇప్పుడు ఎందుకు మాలేసినావు అని అడుగుతున్నారు అదే స్వామి వాళ్ళు జరిగే స్వాములు కాబట్టి పండగకే వేసేస్తారు జ్యోతికే నేను జరగలేని స్వామిని అదే అప్పుడు కోరు ఎక్కువ పడలేక సంక్రాంతి మాలేసుకునేది అందుకే ఎవరైనా ఏమైనా అంటున్నారు అడుగుతున్నారు ఏమి జ్యోతి మీద మళ్ళీ 4 రోజుల వరకు ఎక్స్ట్రా పెంచుకునే లేనేది అట్లా నేను పెంచినా అట్లా పెంచిల్లా సరే కానీ స్వామి అప్పులోళ్ళు కోరు ఎక్కువ అయిపోతే పెంచుకున్నాను కదా ఇంతకు ముందు అప్పులోళ్ళు ఏమంటున్నారు మాలయ్యకు ముందు ఏమంటున్నారు ఎక్కడికి నా కొడుకు వడ్డీ లెక్క కూడా వేయకుండా ఎవరైనా కనపడితే వాళ్ళు నాకు చెప్పండి అమ్మా అంటున్నారు ఇప్పుడు మాలేసినారు అంటే ఏం స్వామి బాగుంటావా ఏంటి లెక్క వడ్డీ లెక్క ఇవ్వకూడదు అని మర్యాద మాట్లాడుతున్నారు అందుకు ఇట్లా నాకు వెళ్ళామా కాఫీ గలాసి అంటే యాడి శక్తి ఆడి ఉండాలని కాఫీ పడలేదు బాగుంటుంది ముందు ఇప్పుడు చపాతీలు అప్పటికప్పుడు చపాతీలు చేసి పెట్టేస్తుంది నాకు బాగున్నాడు మానేస్తున్నాడు కదా అని అందుకని ఇదే బాగుందని అందరూ ఇరుముడు కట్టుకొని పండగ మాకంటే
నేను ఇంకా 2 రోజులు లేట్గా బాగానే ఇట్లా ఉండప్ప కొడుకు ఓ ఇరుముడు ఎప్పుడు అప్పులో పోరు తీరిపోతే మళ్ళా మాట శివరాత్రి కన్నా చేసుకుంటావా అక్కడ శివరాత్రికి అప్పులో ఏమో వడ్డీ లెక్కనే ఇచ్చా ఆహా ఎవరైనా ఇచ్చే వాళ్ళు వడ్డీ లెక్క ఇచ్చేసా ఎవరేమో నీకు ఏదో అనుకుంటాంట కదా దీన్ని అడుగుతుంది కట్టేసేదా అవునే అవునా అదే కానీ కోడిపండు వేస్తా ఏమైనా ఖర్చులు సెలవు నా దగ్గర ఏం లేదురా నువ్వేటికి ఇస్తావు కానీ ఏమిలా ఏమిలా ఆడే కూర్చి కల్చర్లల్లా ఏమన్నా ఏమడుతుందని చెప్పేసి చెప్పకుండా పండుగ ఏమిరా ఏం లేదప్పా సరే సత్యమజో సత్యమజోగి చూడమయా నిత్యమదాని చూడమయా సర్వణ వీరు రామయ్య ఎవరి గిరికే పోరాడు నాలాంటి స్వాములందరూ మానేసుకొని వచ్చినారు అందరూ లైన్ లో క్యూలో మాకంటే ఈ క్యూలో ఎప్పుడు మనం స్వామి కాడికి లేదని ఏ పక్క క్యూ పక్కన నిలుచుకొని ఎక్కువ కొండ వరకు పైకి ఎక్కి గురుస్వామి టెంకాయలు అన్ని బలపడతాంట అందరికి బాగా నెయ్యి గడ్డగట్టుకోండి నా టెంకాయ పగలగొట్టా నీళ్ళే ఓడిపోండి కదా కొండ కిందికి వచ్చేసే కొంత నీళ్ళు ఏమంటా స్వామి ఏమి లేదు స్వామి నీళ్ళే వీళ్ళే కారణమా ఇరుముడి వేసిన కొత్త నీళ్ళలో మునిగినా ఇరుముడు వేసిన 71 రోజులు ముందు నీళ్ళలో మునిగినా ఇప్పుడు ఇరుముడి కట్టుకొని వచ్చిన అంతవరకు నీళ్ళు ఉండేవా అంత భక్తి నాది నీళ్ళు ఉంటావు నువ్వు నీళ్ళు పోయినాడే స్వామి అంటే సరేలేదని నాయన ఇంక నుంచి ఎప్పుడే కానీ మాల ఎద్దు నీలాంటి స్వాములు 4 మాలేసి కొండకు వచ్చినారనుకో గుళ్ళో దేవుడు గోవిందా స్వామి వెళ్ళిపోతాడంట అని సరే స్వామి నీ పదవి మహామంత్రి మంగళము గలుగు మంత్రి బాగా మహామంత్రి ఇక్కడ చల్లగా వద్దరా ఆహా నేను వచ్చి ఉంటాను నా తల్లిదండ్రులు